నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వందల ఏండ్ల చరిత్ర ఉన్న ముచ్చుకుందా నదికి తిరిగి ప్రాణం పోయాలని కంకణం కట్టుకుంది. మురికి కూపంగా ఉన్న మూసీని ఎలా ప్రక్షాళన చేయాలనే అంశంపై అధ్యయనం మొదలుపెట్టింది. అందులో భాగంగానే తెలంగాణ మంత్రులు, అధికారులు సౌత్ కొరియాలో పర్యటిస్తూ ఆ దేశ రాజధాని సియోల్లో ఉన్న చెంగిచియాన్ నదిని పరిశీలించారు. ఒకప్పుడు మురికిమయంగా ఉన్న ఆ నదిని అక్కడ ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని మంచినీటి నదిగా మార్చింది. కాలుష్య కాసారంగా ఉన్న చెంగిచియాన్ ఇప్పుడు ఎలా మారింది? సియోల్ నగరం ప్రపంచంలో 7వ స్థానానికి చేరుకోవడంలో ఈ నది ఎలాంటి పాత్ర పోషించింది? సౌత్ కొరియా ఆర్థిక వ్యవస్థకు ఎలా ఊతమైంది? ఆ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దక్షిణ కొరియాలో రెండో అతిపెద్ద నది చెంగిచియాన్. ఈ నది మొత్తం 512 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సియోల్ మెట్రో పరిధిలోనే 50 కిలోమీటర్లకు పైగా విస్తరించింది. చెంగిచియాన్ నదికి మన మూసీ నదికి దగ్గరి సారూప్యత ఉంది. 1910 వరకు చెంగిచియాన్ సహజ నదిగా కొనసాగింది. ఆ తర్వాత పట్టణీకరణ విపరీతంగా పెరిగింది. 1953లో కొరియా యుద్ధం తర్వాత గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉపాధి కోసం సియోల్కు వలస వచ్చి చెంగిచియాన్ వెంట తాత్కాలిక గృహాలను నిర్మించుకొని అక్కడే స్థిరపడ్డారు. సియోల్ నగరం నెమ్మదిగా విస్తరించింది. సహజ నీటి వనరులు తగ్గిపోయాయి. మంచినీటి నది నెమ్మదిగా మురికి కాలువగా మారింది. కొంతకాలం తర్వాత చెంగిచియాన్ ప్రవాహమే మాయమైంది. 1958 తర్వాత అక్కడి ప్రభుత్వం సియోల్లో అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద మొత్తంలో చేపట్టింది. 20 సంవత్సరాల తర్వాత డౌన్ టౌన్, కొత్త సిటీల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు ఎలివేటెడ్ హైవేని నిర్మించింది. అదే సమయంలో పర్యావరణ అనుకూల నగరాన్ని నిర్మించాలని సియోల్ మెట్రోపాలిటనియన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కనుమరుగైన చెంగిచియాన్ నదినికి ప్రాణం పోయాలని తీర్మానించింది. ఆ దిశగా కీలక ప్రణాళికలను సిద్ధం చేసింది. చెంగిచియాన్ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టిన తొలి రోజుల్లో తీవ్ర ప్రతిఘటనలు ఎదురయ్యాయి. నదీ విస్తరణలో వందలాది దుకాణాలు, వేలాది ఇల్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది. స్థానిక దుకాణదారులు, ఇల్లు నిర్మించుకున్న వారి నుంచి నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. బాధితులతో ప్రభుత్వం చర్చలు జరిపి దుకాణాలు, ఇల్లు కోల్పోయే వారికి మరో చోటికి తరలిస్తూ వారికి ఆర్థికంగా సాయం అందించింది, ఉపాధి కల్పించింది. నది పునరుజ్జీవనం తర్వాత వారికి నదీ పరిసరాల్లో దుకాణాలు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. నది ప్రక్షాళనకు ఒప్పుకున్నారు. ఒక్కసారి అక్కడ ఏర్పాటు చేసిన నదీ ప్రక్షాళనని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. 2002 నుంచి చెంగిచియాన్ ప్రాజెక్ట్ పనులు మొదలయ్యాయి. నగరంలో 4 చోట్ల మురికి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి చెత్త నుంచి విద్యుత్ తయారు చేయడం మొదలుపెట్టారు. దశాబ్ద కాలంలో చెంగిచియాన్ మంచినీటి నదిగా మారిపోయింది. నదికి ఇరువైపులా షాపింగ్ కాంప్లెక్స్లు, రెస్టారెంట్లు, ఆకాశ హార్మ్యాలు ఏర్పడ్డాయి. చెంగిచియాన్ మీద నిర్మించిన వంతెనలు ఇప్పుడు ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. నగరవాసులకు ఎటు చూసినా కనువిందే. స్థానికులే కాదు, ప్రతిరోజు 50,000 మంది విదేశీ పర్యాటకులు చెంగిచియాన్ నదిని సందర్శిస్తున్నారు. ప్రపంచంలోని గ్లోబల్ సిటీల్లో సియోల్ 7వ స్థానాన్ని సంపాదించింది. అంతేకాదు, సౌత్ కొరియాకు సియోల్ ఆర్థిక చోదక శక్తిగా అవతరించింది. మూసీ నది ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో చెంగిచియాన్ నదిలాగే పునరుజ్జీవనం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ముచ్చుకుందా చారిత్రక విలువలను పునరుద్ధరించి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం సాధ్యం కాని పని మాత్రం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి మురికి మూసీని మంచినీటి నదిగా మార్చవచ్చు. మూసీని సియోల్ మోడల్గా అభివృద్ధి చేస్తే హైదరాబాద్ నగరానికి శుద్ధమైన నగరంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావచ్చు. కావాల్సిందల్లా పాలకులలో చిత్తశుద్ధి, విపక్షాల సహకారం మాత్రమే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.